5 రౌండ్లలో అంత మెజార్టీని బీట్ చేయడం అనేది సాధ్యం కాదు. గెలుపు ఇక లాంఛనమని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఇక లాంఛనంగా ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది 5 రౌండ్లు పూర్తి అయిన తర్వాత. కానీ ఇక్కడ చూస్తే భారీ స్థాయిలో మెజార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. ఎందుకంటే కంటోన్మెంట్ లో విజయం సాధించారు. ఇప్పుడు రెండవ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని లాక్కోగలుగుతున్నారు, కాంగ్రెస్ లాక్కోగలుగుతున్నారు. సో ఈ 2 సీట్లు సిటీలో అసలు పట్టులేదు, కాంగ్రెస్ పార్టీకి పట్టులేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది. ఎమ్మెల్యేలు లేరని భావిస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ కంటోన్మెంట్ లో ఒక ఎమ్మెల్యే వచ్చారు. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ రూపంలో అజరుద్దీన్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మరొక ఎమ్మెల్యే జూబ్లీన్స్ వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానవ నాగేంద్ర ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు. అంటే సిటీలో పట్టు కోసం కేవలం ఈ టర్మే కాకుండా వచ్చే టర్మ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సిటీలో స్ట్రాంగ్ గా వేలునుకోవాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లాంటి హైదరాబాద్ కు నడిబొడ్డు లాంటి జూబ్లీహిల్స్ లో విజయం సాధించడం ద్వారా ఒక సత్తాను నిరూపించుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యం మరింత పెరిగింది. అదేవిధంగా దాంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. తాము చేస్తున్న పాలనను ప్రజలు ఆమోదిస్తున్నారు. ఆ పాలన ఆమోదించడం ద్వారానే జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కట్టగలిగారనేది కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు ప్రజాపాలనకు ప్రజల ఆమోదం లభించిందని ముందుకు వెళ్లే అవకాశం ఉంది.